తర్వాత పడిపోయింది. పడిపోయిన తర్వాత వీళ్ళు వచ్చాక పెరిగి పరుగులు పెట్టాలి కదా, కానీ పెట్టట్లేదు కదా ఇప్పటికి కూడా. ఎందుకని అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, అది పర్మనెంట్ చేయకపోవడం వల్ల రాజధాని మళ్ళీ రేపు జగన్ వస్తే మార్చేస్తాడేమో అంటాం వల్ల అన్నటువంటి. అది కాదు, జగన్ అంటున్నటువంటి పాయింట్ అక్కడ జనంకున్న పాయింట్ ఒకటే. 29 గ్రామాలుగా జగన్ కోరుకుంటుంది, ఇదే జనం కోరుకుంటుంది విజయవాడ గుంటూరుతో కూడిన రాజధాని వస్తే. ఎందుకంటే ఇప్పుడు నేను రాజధానికి వెళ్ళి కొనుక్కోవాలండి ఒక ఇల్లు, వస్తాను. విజయవాడలో పాయకాపురం, సింగనగరు ఆ ఏరియాలో గజం 25,000, కొంచెం లోపలికి రోడ్డు మీద అయితే 40-50 వేల రూపాయలు గజం. ఇప్పుడు రాజధానిలో వీళ్ళు ఏ రేంజ్కి ఇస్తారు? ₹1,00,00,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. అంటే 100 గజాలకి ఇదే ₹1,00,000 ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. 100 గజాలు ₹1,00,00,000 స్థలానికి అవుతాయి అంటే మధ్యతరగతోడు ఎట్ట కడతాడు అక్కడ? ఎందుకని వీళ్ళకి ఇచ్చింది 1,200 గజాలే కదా, కమర్షియల్ 250 గజాలు. అంటే ఆల్రెడీ నువ్వు హైదరాబాద్ రేట్ ఇక్కడ తెచ్చేసావు. ఇప్పుడు ఇక్కడున్న కెపాసిటీ ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ లో ఒకడు 10 కోట్ల రూపాయలు పెట్టి కూడా వెళ్ళా కొనగలుగుతాడు, ఒకడు 50 లక్షలు పెట్టి ఫ్లాట్ కొనుక్కోగలుగుతాడు, ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటాడు. కొనుక్కుంటే రిటర్న్ ఉంటుంది అక్కడ. ఒక ఇండివిజువల్ హౌస్ కొనుక్కున్నాం అనుకోండి, అక్కడ 2 అంతస్తుల ఇల్లు 2.5 కోట్లు అవుతుంది అనుకుందాం. లైక్ వనస్థలిపురము, లేకపోతే ఎల్బీ నగరు, లేదా మియాపూర్లోనూ 2 కోట్లకు 2.5 కోట్లకు